హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనం ఈ లెక్చర్ వీడియోలో బీటెక్ తర్వాత ఏం చేయాలి, మనం ఏ రంగం చూస్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి చూద్దాము. సో ఈ ప్రశ్న చాలామందికి ఉంటుంది, బీటెక్ తర్వాత ఏం చేయాలి. సో బీటెక్ తర్వాత మొదటగా మనం ఒక జాబ్ చేయొచ్చు, లేదా హయ్యర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాయొచ్చు, డిఫెన్స్ సర్వీసెస్లో మన జాబ్ కోసం చూడొచ్చు, ఎంటర్ప్రైనర్షిప్. ఈ 5 మార్గాలు మనకు ఉన్నాయి. సో మొదటిది జాబ్. సో మనం జాబ్ మనొక్కటి ఎయిమ్ అయితే మనం క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే జాబ్ సంపాదించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దాని తర్వాత మనకు చాలా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకు క్యాంపస్లలో చాలా జాబ్స్ వస్తుంటాయి, సాఫ్ట్వేర్ జాబ్స్, అలాగే కోర్ జాబ్స్, ఈ కాల్ సెంటర్ జాబ్స్, చాలా జాబ్స్ వస్తుంది. మీకు జాబ్ అనేది ఏమైతే ఇచ్చేయండి. ఆ తర్వాత హయ్యర్ స్టడీస్. సో హయ్యర్ స్టడీస్ అంటే మనం ఇండియాలో ఎంటెక్ చేయొచ్చు, ఫారిన్లో ఎంఎస్ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు. సో వాటికి ఎగ్జామ్స్ ఉంటాయి. మనం గేట్ అనే ఎగ్జామ్ తీసుకున్నట్టయితే మనకు ఎంటెక్కి ఎంట్రన్స్కి ఉపయోగపడుతుంది. జిఆర్ఈ అనేది, టోఫెల్, ఇవి ఫారిన్ ఎంఎస్ చేయడానికి, జీమాట్ అనేది ఫారిన్లో ఎంబీఏ చేయడానికి ఎగ్జామ్స్. సో మనం ఎంటెక్ చేయాలనుకున్న వాళ్ళకి ఈసీలో ఇవి స్పెషలైజేషన్స్: అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ సిస్టమ్ డిజైన్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, డిజిటల్ సిస్టమ్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ, ఇలా ఇవన్నీ వేరియస్ ఎంటెక్ స్పెషలైజేషన్స్ ఇన్ ఈసీఈ వాళ్ళకి. సో మనం అబ్రాడ్లో చదవాలనుకుంటే మనం ఎంఎస్ చేయొచ్చు. అందుకు టోఫెల్, జిఆర్ఈ, ఐఈఎల్టీఎస్ ఈ ఎగ్జామ్స్ పెడుతున్నారు. సో మనకు జిఆర్ఈ ద్వారా స్కాలర్షిప్స్ పొందడానికి వీలుంటుంది. ఫారిన్ యూనివర్సిటీస్ కూడా మనకు ఇండియన్స్కి తక్కువ కాస్ట్కి ఇస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ బ్యాంక్స్ కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అందులో కొన్ని సివిల్ సర్వీసెస్ తీసుకున్నట్టయితే మనకు, సో ఈ సివిల్ సర్వీసెస్ అనేవి చాలా హై లెవెల్ గవర్నమెంట్ జాబ్స్. సో వీటిలో కెరియర్ చాలా బాగుంటుంది. ఈవెన్ దో ప్రైవేట్ జాబ్స్ మనకు శాలరీస్ ఉన్నా కానీ ఇండియన్ సివిల్ సర్వీస్ అనేది టాప్. అందులో ఐఏఎస్ చాలా టాప్. అందులో ఈ మధ్య బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా చాలామంది సివిల్ సర్వీసెస్ కొడుతున్నారు. సో కాబట్టి ట్రై చేయొచ్చు. ఆ తర్వాత డిఫెన్స్ సర్వీసెస్. సో ఆర్మీలో మనం దేశానికి సేవ చేయడానికి ఇదొక మార్గము. ఇందులో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వీటిని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తీసుకోవచ్చు. సో వీటిలో ఫైనల్ ఇయర్లో లేదా ముందుగానే కూడా కాలేజెస్కి వస్తుంటాయి. సో మనం వీటిని కూడా కెరియర్గా చూస్ చేసుకో. సో ఎంటర్ప్రైనర్షిప్ అంటే మనం ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మన దగ్గర డబ్బులు ఉన్నట్టయితే, లేదా ఏదైనా మంచి ఐడియా ఉన్నట్లయితే మనము సొంతంగా బిజినెస్ పెట్టుకొని మనం ఒక 10 మందికి ఉపాధిని ఇవ్వడానికి మార్గం ఉంటుంది. సో మనం ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అనే జాబ్ తీసుకుంటే మనము ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్తో డీల్ చేయడం జరుగుతుంది. ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, లేదా ఐసీస్, మైక్రో ప్రాసెసర్స్. సో వాటిని డిజైన్ చేయడం, ఫ్యాబ్రికేట్ చేయడం, టెస్టింగ్ చేయడం, మెయింటెనెన్స్, ఇవన్నీ ఒక ఎలక్ట్రానిక్స్ జాబ్ యొక్క రోల్స్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఈ జాబ్స్ ఇలా ఈ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ ఈసీ బ్రాంచ్లో మనం షార్ట్ టర్మ్ కోర్సెస్, కోర్ ఎలక్ట్రానిక్స్లో తీసుకుంటే పీసీబీ డిజైనింగ్, విఎల్ఎస్ఐ టెస్టింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, నెట్వర్కింగ్ పైన ఉంది, సర్క్యూట్ డిజైన్, ఫైబర్ ఆప్టిక్స్, ఇవన్నీ ఉన్నాయి. మనం ఎంబెడెడ్ సిస్టమ్స్లో షార్ట్ టర్మ్ కోర్సెస్ తీసుకున్నట్టయితే అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఆర్టీఓఎస్, డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈ కోర్సెస్ అన్నీ మనకు ఉన్నాయి. వీటిలో మీరు ఎంబెడెడ్ సిస్టమ్ చేయాలనుకుంటే ఈ కోర్సెస్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు అన్నమాట. వాటిని ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటే ఇవి ఎంఎస్ రామయ్య అనేవి ఉన్నాయి, సీడాక్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే మీరు ఈ ఇన్స్టిట్యూట్స్కి నెట్లో సెర్చ్ చేసి వాటికి ఏమైనా ఎంట్రన్స్ ఉందా, ఇప్పుడు వేద ఐఐటి అనేది హైదరాబాద్లో ఉంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. అలాగా మీరు ఈ ఇన్స్టిట్యూట్స్ యొక్క వెబ్సైట్కి వెళ్ళి వాటి ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అవి చూడండి, మీకు తెలుస్తుంది డీటెయిల్డ్గా. మనం విఎల్ఎస్ఐ డిజైన్ తీసుకుంటే అడ్వాన్స్ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ విఎల్ఎస్ఐ డిజైన్, అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా ఇన్ విఎల్ఎస్ఐ డిజైన్, సర్టిఫికేట్ కోర్సెస్ ఇన్ వెర్లా విహెచ్డిఎల్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇన్ విఎల్ఎస్ఐ, డిప్లొమా ఇన్ విఎల్ఎస్ఐ, పీజీ డిప్లొమా ఇన్ విఎల్ఎస్ఐ ఇవి ఉన్నాయి. వీటి ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటి
వీటిలో మీరు కానీ ఈ కోర్సులు ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఇవి, వీటిలో వెళ్ళి మీరు కోర్సెస్ చేయొచ్చు. అలాగే ఇండస్ట్రీ ఆటోమేషన్లో ఈసీలో తీసుకుంటే కోర్స్ ఆన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫర్ ఆటోమేషన్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ డిజైన్, ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్, సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ ఇండస్ట్రియల్ కంట్రోల్, పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ డిజైన్, ఈ కోర్సెస్ ఉన్నాయి. సో వీటిని ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఇవి. సో ఇందులో మనకి ఆటోమేషన్స్ కోర్సు ఈ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాయి. మీరు వెళ్ళి ఎన్రోల్ చేసుకుని ఈ కోర్సెస్ చేసుకోవచ్చు. సో మనం డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్లో షార్ట్ టర్మ్ కోర్సెస్ తీసుకున్నట్టయితే ఇవి ఉన్నాయి. బూట్ క్యాంప్ ట్రైనింగ్ డిఎస్పి కాన్సెప్ట్స్, డిప్లొమా ఇన్ డిఎస్పి, అప్లైడ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, digital signal processing and applications, diploma in DSP applications, certification course in DSP, certification courses in analog devices and Texas Instruments. సో ఇవి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ ఫాలోయింగ్ కోర్సెస్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది. సో వీటిని ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్, వీటి యొక్క నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఆ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి వాటి వెబ్సైట్లో చూడండి ఎప్పుడు కోర్సెస్ స్టార్ట్ అవుతుంది, వాటికి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటివి ఉన్నాయా, ఫీజు ఎంత అనే డీటెయిల్స్ మీకు వివరంగా అందులో ఉంటుంది. టెలికామ్ అండ్ వైర్లెస్లో తీసుకున్నట్టయితే మనకు టెలికామ్ ట్రైనింగ్, నెట్వర్కింగ్ వైర్లెస్ ట్రైనింగ్, ఎల్టీఈ ట్రైనింగ్, వివో ఎల్టీఈ, వివో ఐపీ ట్రైనింగ్, ఇలా ఈ రాడార్కి సంబంధించిన కోర్సెస్, 4G, వైఫై, జిగ్బీ, బ్లూటూత్ వీటిపైన ఉన్నాయి. సో వీటిలో తీసుకోవడం వల్ల మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ కోర్సెస్. సో వీటిలో షార్ట్ టర్మ్ కోర్సెస్ తీసుకున్నట్టయితే పీజీ డిప్లొమా ఇన్ వైర్లెస్ అండ్ మొబైల్ కంప్యూటింగ్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ వైర్లెస్ టెక్నాలజీ, వైర్లెస్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్, అడ్వాన్స్ వైర్లెస్ కమ్యూనికేషన్స్, ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. సో వీటిని ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఇవి ఉన్నాయి. సో ఇందులో మీరు మీకు సంబంధించిన కోర్సులు ఏది కావాలంటే అది ఎన్రోల్ చేసుకోవచ్చు. సో జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఈసీ ఇంజనీర్ స్పెసిఫిక్గా తీసుకుంటే ప్రైవేట్ గవర్నమెంట్లో డిఎంఆర్సి, సిమెన్స్, మోటోరోలా, ఇంటెల్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, బెల్, ఇస్రో, డిఆర్డిఓ, ఎసెంచర్, విప్రో, ఈ ఫాలోయింగ్ కంపెనీస్ స్పెసిఫిక్గా మన కోర్ జాబ్స్ ఈసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మేజర్ ఇండస్ట్రీస్, సో ఇండస్ట్రీస్ పరంగా నేమ్ కాదు, అంటే టెక్నాలజీ పరంగా మనకి ఇవి ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్ డిజైన్, సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్, డిజిటల్, ఇలాంటి టెక్నాలజీస్ పైన మనకు ఇండస్ట్రీస్లో జాబ్స్ ఉన్నాయి. ఫీల్డ్స్ ఈసీలో ఉన్న ఫీల్డ్స్ ఇవి. సో మనకు విఎల్ఎస్ఐ జాబ్ కేటగిరీస్ తీసుకున్నట్టయితే విఎల్ఎస్ఐ అనుకుంటే మనకు వేరేలా విహెచ్డిఎల్ తెలియాలి. సర్క్యూట్ డిజైన్ తీసుకుంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్ బేసిక్స్, చిప్ డిజైన్ అంటే ట్రాన్సిస్టర్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, మొబైల్ కమ్యూనికేషన్లో నెట్వర్క్ స్విచ్చింగ్, కమ్యూనికేషన్ బేసిక్స్ ఉండాలి. నెట్వర్కింగ్ అంటే సిసిఎన్ఏ ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.